హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్లో దీక్ష చేయబోతుందట. దేనికి, ఎందుకొరకు తదితర వివరాలు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ సార్. షర్మిల ప్రత్యేక హోదా కొరకు దీక్ష చేస్తుందని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అనేది మొదటి 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం దాన్ని వినియోగించుకున్నారు. చంద్రబాబు నాయుడిని కౌంటర్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అంశాన్ని రాజకీయాల కోసం వినియోగించుకున్నారు. ఇప్పుడు షర్మిల మళ్ళీ కొత్తగా ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్ని వినియోగించుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రత్యేక హోదా ప్రభావం, అదేవిధంగా షర్మిల ప్రభావం ఎంత మేరకు ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఆంధ్ర రాజధాని గత 75 సంవత్సరాలకు సుమారు 70-85 సంవత్సరాల నుంచి రాజధాని సరిగ్గా లేకుండా ఎప్పటికి కూడా వాళ్ళు సంఘర్షణకు లోనవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆనాడు మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు క్యాపిటల్ కోసం పోరాడారు. అదే అనూహ్య పరిణామ ప్రకారం ఒక ప్రయారిటీ భాషా ప్రాతిపదికంగా బయటికి వెళ్ళాలి, మేము ఆంధ్రులము, మాకు రాజ్యం, చెన్నై కూడా మాది అంటూ వాళ్ళు అక్కడ పోరాడితే ఆడనటువంటి ఆ రాజకీయ పరిస్థితులకు వచ్చు, లేదా ఏదో ఒక కారణంతో అయితే మద్రాసు కాదు మీది వెళ్ళండి అంటూ ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేసి కర్నూలు రాజధానికి ఏర్పాటు చేశారు. అది 3 నెలల ముచ్చటగా ఏర్పడి హైదరాబాద్ రాజధానిగా మెర్జ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. అది ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు మెర్జ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ అయింది. మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఏర్పడుతాడు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ క్యాపిటల్ ప్రాబ్లం. మొదటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది కాబట్టి ఆయన అభిష్టం మేరకు ఆయనకి ఇష్టం ఉన్నట్టు సరే ఏదో రిపోర్ట్స్ ఇచ్చాయని చెప్పి ఏ రిపోర్ట్స్లో ఏం రాయాలో ఆయన చెప్తే రాస్తారు. ఆ విషయాలన్నీ కూడా చర్చనీయాంశం కాదు. ఇప్పుడు సో అమరావతి రాజధానిగా ప్రకటించడం జరిగింది. అది ఇప్పటికీ సమస్యగానే ఉంది. అవును. దాంతోపాటు ఈ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ విభజన ఏర్పడినప్పుడు తెలంగాణ ఏర్పాటు చేస్తూ రకరకాలుగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఉన్నటువంటి హైదరాబాదు ఎక్కువ ఆర్థిక వనరులకు సృష్టించగలిగినటువంటి ఆదాయం ఉన్నటువంటి సోర్స్ ఉన్నటువంటి హైదరాబాద్ కోల్పోతున్నందుకును, వనరుల లేమితోని ఆదాయం లేమితో కానీ రకరకాల కారణాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే స్పెషల్ స్టేటస్ ఇచ్చేస్తామని ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవ్వడానికి, ఇప్పించడానికి మరి అదే భారతీయ జనతా పార్టీ కారణమైంది. 10 ఏళ్ళ స్టేటస్ ఇప్పిస్తామనడం. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవడం, భారతీయ జనతా పార్టీ రావడం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవడం, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన పాలసీ ప్రకారం స్పెషల్ స్టేటస్ విధానాన్ని ఎత్తివేయడం జరిగింది. ఎందుకు మరి ఆయన పాలసీస్ కొన్ని విచిత్రంగానే ఉంటాయి, కొన్ని అర్ధరహితంగా కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మోడీ గారు ఎత్తివేయడం కన్నా ముందు చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్ని కొద్దిగా డైవర్ట్ చేసినట్టుగా జరిగినాయి ఆ మధ్యలో పొలిటిక్స్. మోడీ గారు ఫస్ట్ వదిలేస్తే చంద్రబాబు నాయుడు గత్యంతరని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఉండడం, ఆయనకున్న బలహీనతల వల్ల ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఉండడం, దాన్ని కన్విన్స్ చేయడానికి మేము స్పెషల్ స్టేటస్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే స్కీమ్స్ తెస్తున్నాము, స్పెషల్ స్టేటస్ లేదు ఏమీ లేదని చెప్పేసి బుల్డోజ్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే బుల్డోజ్ చేస్తున్నాడో పబ్లిక్ని పోలరైజ్ చేయడంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. సక్సెస్ అయ్యేటు ఎన్నికల ముందు వరకు దాన్ని బాగా స్పెషల్ స్టేటస్ని ఒక రకరకంగా బర్నింగ్లో ఉంచేసి దానివల్ల చంద్రబాబు నాయుడికి నెగిటివిటీని క్రియేట్ చేయడానికి హెల్ప్ అయింది. అనూహ్యంగా ఎన్నికల్లో కూడా ప్రధాన అస్త్రం అయినప్పటికీ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మళ్ళీ అది స్పెషల్ స్టేటస్ని పక్కకు పెట్టేసి అసలు ఆ జనం కూడా మర్చిపోయారు ఆ విషయానికి కూడా. అంతకన్నా ముందు పెద్ద సమస్యలు ఉన్నాయి, పెద్ద కాంట్రవర్షన్స్ ఉన్నాయి, కొంత బర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి, వాటి మీద చర్చ జరగడం, ఈ స్పెషల్ స్టేటస్ విషయాన్ని మర్చిపోయారు పబ్లిక్ కూడా వాస్తవానికి అయితే. సో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ వస్తే సముచితమే, ఎందుకంటే మన దాయాదులుగా భావించవచ్చు, లేదా ఒక రాష్ట్ర వ్యక్తి ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం వల్ల మన పక్కన ఉండే రాష్ట్రానికి నష్టం ప్రత్యేకంగా లేదు. వాళ్ళకి ఇస్తే ఈ రాష్ట్రానికి కూడా ఇస్తే బాగుంటుందే కానీ ఆ రాష్ట్రానికి ఇస్తే మనకే నష్టం లేదు. ఎందుకంటే ఇలాంటి నైబర్హుడ్ రాష్ట్రాలు కూడా మద్దతు ఇస్తాయి. అయితే ఇక్కడ విభజన చట్టంలో ఆల్రెడీ ఒక అంశం పొందుపరిచిందని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే విడిపోయినటువంటి రాష్ట్రమైన తెలంగాణకు కూడా పారిశ్రామిక రంగంలో కొంత రాయితీలు ఇవ్వాలని చెప్పేసి అన్నట్టు అప్పట్లో గుర్తు. అదే నేను అనేది ఏంటంటే దానికి దీనికి పోటీ లేకుండా ఒకేసారి 2 ఏర్పడే రాష్ట్రాలు కాబట్టి దానికి
ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నప్పుడు దీనికి కూడా ఇస్తే సముచితం అని కూడా వీళ్ళు కూడా అనుకున్న తప్పేం లేదు. అవును. వాళ్ళు అక్కడ వేయడానికి వ్యతిరేకించట్లేదు ఎవరు కూడా. మన దానివల్ల ఇప్పుడు అదే నీళ్లు నిధులు ఉన్నాయి అనుకోండి, నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు వాళ్ళు తీసుకుంటే మనకు తక్కువ అవుతాయి. మన నది మన నుంచి వెళ్ళే ప్రవాహిక ప్రాంత నదుల నుంచి వాళ్ళకి ఎక్కువ కేటాయిస్తుంటే ఆటోమేటిక్ మనం నష్టపోతాం. ఇది విభేదిస్తారు ఎవరైనా. సో స్పెషల్ స్టేటస్ అనేది మన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలని ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఆ రోజు ఉన్నప్పుడు మద్దతు ఇచ్చారు. సో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు అంటూ దాన్ని జాట వేస్తున్నారు. పబ్లిక్ కూడా మర్చిపోయారు. కానీ మర్చిపోయినటువంటి ఒక సెంటిమెంటల్ సబ్జెక్టును మళ్ళీ కాంగ్రెస్ పార్టీ షర్మిల రూపంలో ఇప్పుడు దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తూ స్పెషల్ స్టేటస్ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పెషల్ స్టేటస్ విషయంలో కావాలని కోరుకుంటారు. ఇస్తే బాగుందంటారు, ఉద్యమ బాట కూడా పడతాడు కూడా ఇప్పటికి కూడా సిద్ధమై ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించి ఓట్ల పోలరైజేషన్ బాగా తెలిసినట్టు ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ ఎజెండాను ముందుకు తీసుకొని ఇటు ఒకేసారి భారతీయ జనతా పార్టీకి బదిలిచ్చినట్టు ఉంటుంది, ప్రశ్నించినట్టు అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి అవుతుంది, ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళ పైరుల్లో జరగలేదు కాబట్టి వాళ్ళని ప్రశ్నించినట్టుంది. కాంగ్రెస్ ఒక్కసారిగా ప్రజల్లో సానుభూతి కొట్టేయడానికి మంచి వ్యూహాత్మకంగా ఎత్తుగడ తీసుకుందని చెప్పొచ్చు ఒక రాజకీయ విశ్లేషకుడిగా. దానికోసమే ఢిల్లీ వేదికగా ఒక ప్రశ్న శ్రీరామ్ గారు, ఇక్కడ షర్మిల ఈ అంశాన్ని తీసుకోవడం పట్ల, ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకోవడం పట్ల ఆల్రెడీ ప్రజలకు తెలిసి దీని లోపాలు, తర్వాత ప్లస్ పాయింట్లు, నెగిటివ్ పాయింట్లు అన్నీ తెలుసు. సక్సెస్ అవుతుంది అంటారా షర్మిల ఈ అంశాన్ని తీసుకోవడం? ఖచ్చితంగా అధికారంలో నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకిను అది నెగిటివ్ అవుతుంది, బీజేపీ కూడా నెగిటివ్ అవుతుంది. బీజేపీ వల్లనే స్పెషల్ స్టేటస్ రాలేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసిస్తున్నారు. దాన్ని పదే పదే గుర్తు చేస్తే మనసులో బీజేపీ పార్టీ వ్యతిరేకత భావం ఏర్పడుతుంది. దానివల్ల బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు సన్నగిలుతుంది. మనం ఈ తెలుగుదేశం పార్టీ లేదా వైఎస్ఆర్ పార్టీ, జనసేన, బీజేపీతో లోపాయగర ఒప్పందాలు ఉన్నాయి, చీకటి ఒప్పందాలు ఉన్నాయి. ఇన్ని చెప్పినా ఏ విధంగా కూడా కాంగ్రెస్ పార్టీతో ఇలా ఆలోచి ఉండదు. బీజేపీ పార్టీకి మొదటి నుంచి కూడా ద్వేషిస్తూనే ఉంటుంది, వాళ్ళకి నాన్ కోఆపరేషన్ ఉంటుంది. ఇట్లా ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి నష్టాన్ని చేకూరుస్తుంది. ఆ నష్టం వల్ల బీజేపీ పార్టీ గొప్పగా ఒరిగిపోయే నష్టమే ఉండదు. ఎందుకంటే అది గెలిచే పార్టీ కాదు కాబట్టి ఓట్లలో శాతం తగ్గుతుందేమో కానీ దాన్ని ఐడెంటిఫికేషన్ చేయలేక కాకపోతే 60 సీట్లు గెలిచే కాడ 10 సీట్లు గెలుస్తాయని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు 4 సీట్లు కూడా పోటీ చేస్తారా, 5 సీట్లు పోటీ చేస్తారా కూడా తెలియని పరిస్థితి ఉంది. నాయకులే లేరు వాళ్ళకు. ఓటు శాతం చూస్తే 2% నుంచి 1.5% అవుతుండదు. బట్ టోటల్గా ఒకవేళ కలిసి వచ్చే అంశం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానాలు అవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశాలుగా మారుతాయి. కానీ బీజేపీకి ఓట్ల శాతం తక్కువ ఉన్నా కూడా నష్టాన్ని అయితే చేకూరుస్తుంది. ఆ మిత్రపక్షమైనటువంటి జనసేన పార్టీకి నష్టమే. దాంతోపాటు ఒకవేళ టీడీపీ కూడా బీజేపీకి సీక్రెట్ ఒప్పందంలో భాగస్వామి అయినా, బహిరంగ భాగస్వామి అయినా తెలుగుదేశం పార్టీ కూడా నష్టమే. వెరసి వీళ్ళకి నష్టం ఏమో అవునో కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం సూపర్ డూపర్ ప్లస్ అవుతుంది అది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.